జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పారిశుద్ధ కార్మికులకు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ పద్మ తులసి అభినందనీయులని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ లో గల భారతమాత విగ్రహం వద్ద లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ పద్మ తులసి ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్సీ పద్మ తులసి అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ పద్మ బాలకృష్ణ, ముంజులూరు విశ్వేశ్వరరావు, బాబుజీ విశిష్ట అతిథులుగాను, ఫస్ట్ వీడీజీ వజ్రపు కోటేశ్వరరావు, సెకండ్ వీడీజీ చిట్నిడి శ్రీనివాస్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాలకృష్ణ, విశ్వేశ్వరరావు, బాబుజీ కోటేశ్వరరావు, శ్రీనివాస్, పద్మ తులసిలు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులను లయన్స్ క్లబ్ కాకినాడ, మెయిన్ కాకినాడ, గోల్డ్ కాకినాడ టౌన్, కాకినాడ ఫ్రెండ్స్ కాకినాడ, పుష్కర్, బీకే రాయపురం, కాకినాడ ఎలైట్, కాకినాడ విజన్, కాకినాడ స్టార్స్, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, కాకినాడ మైత్రి, కాకినాడ సఖి, కాకినాడ మనం క్లబ్ పిఎస్టీలు సాల్వాక పుష్పమాలలు వేసి వారికి ప్రతి క్లబ్ తరపున టాయిలెట్ కిట్స్, న్యూట్రిషన్ ఫుడ్, నూతన వస్త్రాలు, ఫ్రూట్స్ అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాలకృష్ణ, విశ్వేశ్వరరావు, బాబుజీ కోటేశ్వరరావు, శ్రీనివాస్, తలారి రామచంద్రరావులు రీజనల్ చైర్పర్సన్ చేసిన కార్యక్రమాన్ని అభినందించారు. అనంతరం ఆర్సీ పద్మ తులసి 16 లయన్స్ క్లబ్లకు ట్రీ ప్లాంటేషన్ నిమిత్తం మొక్కలు బహుకరించారు. జెడ్సీలు రామసుబ్రహ్మణ్యం, చిట్నేడి నాగమణి, డాక్టర్ గరికపర్తి నమశివాయ, క్లబ్ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, జేఎల్ జగన్నాథం, గాంధీజీ, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమంతో మన జిల్లా సేవా కార్యక్రమాలని ప్రారంభించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ఇంతటి మంచి కార్యక్రమాలను డిజైన్ చేసిన మన ఆర్సీ పద్మ తులసి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు మనం ఈ పారిశుద్ధ్య కార్యక్రమం కోసం వారిని ఒక చిన్న మనకు చేసే సేవలకు కానీ, సమాజానికి చేసే సేవలకు కానీ ఒక విధంగా చిన్న సన్మానించుకోవడం అంటే ఇది నిజంగా వారికి మనం ఇచ్చే ఒక కృతజ్ఞత. ఏమైనా ఒక్క ఈ వర్షాకాలం కూడా ఎన్నో వర్షాలు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కంటే గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసినప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ కూడా నీరు లాగింగ్ లేకుండా, ఎక్కడ ఆగకుండా వారు పడుతున్న కృషి, వారు పడుతున్న శ్రమ అయితే మాత్రం నిజంగా అభినందనీయం. ఈరోజు ఇలా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే వారి యొక్క శ్రమ ఫలితమే. అందుకోసం ఈరోజు వాళ్ళకి సన్మానం చేయాలని అనుకున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఒక్కొక్క క్లబ్ వచ్చి మొక్కలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి.